తన జీవితంలో వ్యాపారంలో గాని, సినీ రంగంలో గాని ఒక్క తప్పు కూడా చేయలేదని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. చంద్రబాబుకు తనకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నాయకులు చాలా ఆరోపణలు చేశారని అలీతో సరదాగా షోలో తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని ఆయన వివరించారు. మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారం అందుకున్న వేళ ఆయనకు సంబంధించిన ముఖ్య విషయాలు మీకోసం. అది అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది మినిస్టర్ గారు ఆ రోజున ఓకే. ఫస్ట్ టైం ఆయన, తర్వాత ఏమో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మాదాపూర్లో ఉన్న సైట్లన్నీ కూడా నాకు రాసి ఇచ్చేస్తున్నారని, ఫ్రీగా ఇచ్చేస్తున్నారని, నేను అవి కోట్లు పెట్టి అమ్ముకుంటున్నానని చెప్పి ఇట్లా నా నోటుకు వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్లో. అది చూసేటప్పటికి నాకు కడుపు మండిపోయింది. ఎందుకు కడుపు మండిపోయిందంటే ఈ రోజు వరకు నేను గుండె మీద చేసుకొని చెప్తాను, ఇంత చిన్న తప్పు కూడా ఈ 77 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఇన్నేళ్లలో నా వ్యాపారంలో కానీ, నా సినిమాల్లో కానీ, నా రాజకీయంలో కానీ ఎక్కడ ఇంత నాట్ 1% కూడా తప్పు చేయలే. అది నేను గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలను. ఆ రోజు చెప్పా. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ వ్యాపారం చేస్తానో కూడా తెలియదు. ఆయనకి నాకు పార్టీ సంబంధమే తప్ప మనీకి సంబంధించిన ఏ విధమైనటువంటి మాకు ఏ విధమైన సంబంధాలు లేవు. నేను ఈ రోజు వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సెంటు నేల కాదు కదా, ఒక అంగుళం నేల కూడా కొనలా. నేను కొన్నదంతా కూడా రైతుల దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని డెవలప్ చేసి ప్లాట్లు వేసి ఇల్లు కట్టి అపార్ట్మెంట్స్ కట్టి నేను అమ్ముతున్నాను తప్ప దాని మీద వచ్చిన లాభం నేను పంచుకుంటున్నాను తప్ప ఇక్కడ లేదు. ఎవరైనా సరే నేను చేసిన దాంట్లో ఇది తప్పు అని కనుక నిరూపించేటట్లయితే అసెంబ్లీకి ఎదుర్కొన్న ఉన్న చెట్టుకి నాకు నేనే ఉరిపేసుకుంటాను. అలా గనక మీరు కనుక రుజువు చేయలేకపోతే నా కాళ్ళ మీద పడి దండం పెట్టి తప్పు అన్నామండి అని చెప్పి క్షమాపణ కోరండి. ఓపెన్ ఛాలెంజ్ అని చేశాం. అప్పుడు వాళ్ళకి చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు చేసిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకబోయే ముందు చేసిన చంద్రబాబు నాయుడు గారు 100 తప్పులు అని చెప్పి కోర్టులో వేశారు. ఆ 100 తప్పుల్లో ఒక తప్పు ఏంటంటే ఆయన నాకు గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఇచ్చి నేను వ్యాపారస్తు ఇదేని ఆయనకి నేను బినామీ పార్ట్నర్ అని అన్నాయి. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు స్టిల్ ఇంకా ఉంది. ఇప్పటికే ఉంది. కొంతమంది నమ్ముతారు. అస్సలు ఈ రోజు వరకు ఆయన దగ్గర నుంచి 100 రూపాయలు అప్పు ఇవ్వండి అని నేను అడగటం కానీ, 100 రూపాయలు పార్టీకి డొనేషన్ ఉండని ఆయన అడగటం కానీ జరగదు. సూపర్.